హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ అయితే ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మే 8న అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ కండక్ట్ చేసిన 20 days తర్వాత అయితే ర్యాంక్ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేశారు. మే 30th అలా ర్యాంక్ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ 20 days గ్యాప్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ రిలేటెడ్గా అయితే ఇవాళ జూన్ 24th అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ డేట్స్ గురించి, ఫీ పేమెంట్ డేట్స్ గురించి, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి, వెబ్ ఆప్షన్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్ రిలేటెడ్గా డేట్స్ అయితే అనేది ఇవాళ అయితే జూన్ 24th అయితే రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 20 days అనేది గ్యాప్ అయితే వచ్చింది. అలాగే మనము డేట్స్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది, అంటే ఇప్పుడు ఏపీ ఈసెట్ 2024 ఉన్న వెబ్సైట్ అయితే యూస్ చేయరు. దీనికోసం ఫీ పేమెంట్ వీటన్నిటి కోసం అనేది సపరేట్ వేరే వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు. అంటే ఫీ పేమెంట్ దగ్గర నుంచి లాస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేంత వరకు ఒక సపరేట్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఏపీ ఈసెట్ 2024 వెబ్సైట్ అయితే కాదు. కొత్త వెబ్సైట్ అనేది ఫీ పేమెంట్కి అయితే రిలీజ్ చేస్తారు. వెబ్సైట్ రిలీజ్ చేసిన అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది 26th to 30th ఈ మంత్ 26/6/2024 to 30/6/2024 ఈ మధ్యలో అనేది ఫీ పేమెంట్ అనేది పే చేయాలి. ఓసీ క్యాండిడేట్స్కి అయితే బీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళకి 600 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. 4 days అయితే టైం ఇచ్చారు ఫీ పేమెంట్ కోసము. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది 27/6/2024 to 3/7/2024 అంటే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కోసం అనేది 6 days అయితే గ్యాప్ ఇచ్చారు. ఈ 6 daysలో మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనే వీడియో అది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. తర్వాత రేపు డీటెయిల్డ్ ఫామ్గా, అంటే చాలా వరకు కూడా ఇప్పుడు క్యాష్ టు ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఇప్పటి వరకు కూడా చాలామంది దగ్గర అయితే లేకుండా ఉండొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా దాని వ్యాలిడిటీ ఉందనుకొని అప్లై చేసుకోవడం అనేది నిలిపేశారు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు అది వ్యాలిడ్ అవుతుందా లేదా అనేది రేపు ఒక ఫుల్ వీడియో చేస్తాను, దాంట్లో తప్పకుండా చూడండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది నెక్స్ట్ మంత్ జూలై 1st నుంచి 4th వరకు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది, అంటే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని, కాలేజ్ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఒకరోజు ఇచ్చారు. అంటే 5/7/2024 మీరైతే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత సీట్స్ అలాట్మెంట్ అనేది 8/7/2024 అయితే సీట్స్ అలాట్మెంట్స్ అనేది వదులుతారు. అంటే మీకు డైరెక్ట్గా ఫోన్కి మెసేజ్ వస్తుంది. అంటే మీరు ఏ కాలేజీలో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఫోన్కి అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. అంటే ఏపీ పాలిసెట్ మీరు రాసినప్పుడు అయితే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఎలాగైతే ఫోన్లో మెసేజ్ వచ్చి మీ కాలేజ్ సెట్ అయ్యారని తెలిసిందో, అలాగే ఈ సెట్ కూడా అలా తెలుస్తుంది. తర్వాత మీరు కాలేజ్లో అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 10/7/2024 to 15/7/2024 అయితే మీరు కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. తర్వాత 15 నుంచి అయితే నెక్స్ట్ మంత్ జూలై 15th నుంచి అయితే కాలేజెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా ఈరోజు కౌన్సిలింగ్ రిలేటెడ్గా వచ్చిన నోటిఫికేషన్ అనేది. సో మీరు డాక్యుమెంట్స్, ఫీకి కావాల్సిన మనీ, తర్వాత మీరు ఏ కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ ఒక ఐడియాతో మీరు ఉండండి. కాలేజెస్ అనేది కూడా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీరు అనుకున్న కాలేజ్ వచ్చేలాగానే ప్లాన్ చేసుకొని, అంటే మీ ర్యాంక్ బట్టి ఆ కాలేజ్ వస్తుందా రాదా అని మీకు అనేది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీ ర్యాంకు బట్టి మీకు వచ్చే కాలేజ్ని ఫస్ట్ కౌన్సిలింగ్లోనే వచ్చేటట్టు ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిదో అది చూసి మీరు పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.